వ్యవసాయం చేసే ప్రతి రైతు విత్తనం యొక్క ప్రాముఖ్యత, నాణ్యత గురించి అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త హెచ్ వరప్రసాదరావు సూచించారు. దర్శిలో విత్తన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ, రైతులు సాగు ప్రారంభించే ముందు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. విత్తనాలను పరిశోధనా సంస్థలు లేదా అధీకృత డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాల వినియోగం ద్వారా పంటల పెరుగుదల మెరుగ్గా ఉండడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సూచనల మేరకు విత్తన దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ శాఖ ప్రతినిధి ఆత్మ డిడిఏ మాలకొండయ్య మాట్లాడుతూ, రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, నాణ్యమైన విత్తనాలే సాగుకు ఉపయోగించాలని సూచించారు. గత ఏడాది వివిధ పంటల్లో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించిన రైతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి, విత్తన ధృవీకరణ అధికారి సందీప్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ మానస నారాయణ, దర్శి వ్యవసాయ సబ్ డివిజన్ అధికారి రాధా, టెక్నికల్ ఏవో వెంకటేశ్వర్లు, తాలూరు వ్యవసాయ అధికారి ప్రసాదరావు, దొనకొండ వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్, రైతు సేవా కేంద్రాల గ్రామ వ్యవసాయ సహాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.